మనల్ని ఆశీర్వాదానికి వారసులవుటకు పిలిచాడని పేతురు రాసిన పత్రిక 3:9. మొదటి పేతురు పత్రిక 3:9. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. ఆ మాట గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి ఎప్పుడు. మన దేనికి వారసులకు పిలువబడ్డాం? కాదు, పెద్దగా చెప్పండి. ఎటుపోయారు ఇందాక? మరి నోటు కొనుక్కుంటారు. ఆశీర్వాదమునకు వారసులం. దీవెనకరంగా ఉండాలి, 10 మందికి దీవెనకరంగా ఉండాలని మనల్ని పిలిచాడు. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ. తర్వాత పాడదాం. టైం లేదు. శాపంలోంచి ఆశీర్వాదంలోకి పిలిచాడు. ఇశ్రాయేలీయులను కూడా ఆశీర్వదించబడిన వారే, వాళ్ళని కూడా ఆశీర్వాదానికి వారసులుగానే పిలిచాడు. మరి వాళ్ళు ఉన్న ప్రదేశంలో కరువు వచ్చింది. ఎందుకు వచ్చింది కరువు? ఆశీర్వదించబడాల్సిన వాళ్ళ బ్రతుకుల్లో కరువు ఎందుకు వచ్చింది? క్రైస్తవ పుట్టకబుట్టి క్రైస్తవులమని చెబుతూ, క్రైస్తవ మార్గంలో పెరుగుతూ, పరిశుద్ధ గ్రంథం చేతపట్టుకొని క్రీస్తు పేరు చెప్పుకుంటూ, ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు కొంతమంది క్రైస్తవులు ఏం చేస్తున్నారు తెలుసా? సిద్ధాంతి దగ్గరికి పోతారు. ఇంట్లో ఎంత సంపాదించినా సంపాదన నిలబడట్లేదండి. ఎందుకు నిలబడట్లేదు అంటే, సోదికి పోతే శుద్ధులు తరుగా అని సిద్ధాంతి దగ్గరికి పోతే వాడు వాస్తు తేడా మాట్లాడతాడు. అన్యులు కాదు, దేవుణ్ణి ఎరిగినోళ్ళు, దేవుని పిల్లలు ఇల్లు బగలు కొట్టుకుంటున్నారు, చండాలం చేసుకుంటున్నారు. కొంతమంది మాంత్రికుల దగ్గరికి వెళ్తారు. మాకెవరో చేతబడి చేశారు, మాకేం చేసినా ఎక్కి రావట్లేదు, మా ఇంట్లో సమస్యలు వస్తున్నాయని గుట్టుగా మంత్రగాళ్ళ దగ్గరికి పోతారు. జీవం గల దేవుడు యేసు ప్రభు ఈ మంత్రగాళ్ళు, వాస్తోళ్ళు, జ్యోతిష్కులు, మాసచర్య మొత్తం కలిసి వచ్చి మారు మనసు పొంది బాప్తిస్మాలు పొందింది ఈయన దగ్గర ఉన్నోళ్ళు వాళ్ళ దగ్గరికి పోతున్నాడు. సిగ్గు శరం ఉందండి? సిగ్గు శరం ఏమన్నా ఉందా? జీవం గల దేవుని దగ్గర దొరకని సహాయము, సమాధానం అన్యుల దగ్గర దొరికిద్దా నీకు? కానీ పోయేవాళ్ళు ఉన్నారా లేదా? చెప్పరేమండి, ఉన్నారు. వాళ్ళకే సిగ్గు రావాలని చెబుతున్నాను నేను, సిగ్గు తెచ్చుకోవాలని చెప్తున్నాను నేను చెబుతున్నా, ఏదైనా దేవుడు నీ జీవితంలో అనుమతిస్తే దేవుడే దాన్ని మళ్ళీ రికవర్ చేయాలి, కానీ ఎవ్వడు నిన్ను మళ్ళీ బాగు చేసే మార్గం లేనే లేదు. అది సాధ్యం కానే కాదు. ఆయనే